హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు వినోద్. ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ లో జాయిన్ అవుతున్న స్టూడెంట్ కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ గా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అయితే చెప్తాను, అవి మీ లైఫ్ లో జరిగాయా లేదా అని ఒకసారి ఆలోచించండి. ఒకవేళ జరిగింటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. అప్పుడు నాకు కూడా తెలుస్తుంది మీరు కూడా ఆ మైండ్ లో కన్ఫ్యూజన్ పెట్టుకున్నారా లేదా అని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే రియల్ ఇన్సిడెంట్స్ ఏంటంటే కొంతమంది వచ్చి కాలేజ్ నేమ్ ఇంపార్టెంట్, బ్రాంచ్ ఇదేముంది, కాలేజ్ నేమ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా కూడా కాలేజ్ నేమ్ అడుగుతారు అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఏమో బ్రాంచ్ ఇంపార్టెంట్, నీ 4 year కెరీర్ డిసైడ్ చేసేది నీ బ్రాంచే, కాలేజ్ నేమ్ ఇంపార్టెంట్ కాదు అని కొంతమంది చెప్తారు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇంట్లో వాళ్ళేమో సిఎస్సి తీసుకోరా, సిఎస్సిలో చాలా జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ సైడ్ లో నువ్వు ఈజీగా సెటిల్ అవ్వచ్చు అని ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఇంకా ఫ్రెండ్స్ చూస్తే ఏఐ తీసుకురా, ఫ్యూచర్ లో ఏఐ జాబ్స్ చాలా ఉంటాయి, ఏఐ రిలేటెడ్ బ్రాంచ్ తీసుకురా, నువ్వు ఈజీగా జాబ్ తెచ్చుకోవాలని ఫ్రెండ్స్ చెప్తారు. అండ్ రిలేటివ్స్ ఏమో ఈసీ తీసుకో బాబు, అసలు కోర్ సైడ్ వెళ్ళొచ్చు, అలానే సాఫ్ట్వేర్ సైడ్ లో కూడా వెళ్ళొచ్చు అని ఈ రిలేటివ్స్ చెప్తారు. ఇంకో అంకుల్ వస్తారు, మెకానికల్ తీసుకో బాబు, మెకానికల్ లో ఎప్పటికీ నీకు ఫ్యూచర్ ఉంటుంది, ఎప్పటికైనా నీకు జాబ్స్ ఉంటుంది మెకానికల్ లో కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది వచ్చి సివిల్ తీసుకో బాబు, గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అలానే కన్స్ట్రక్షన్ సైడ్ కూడా చాలా జాబ్స్ ఉంటాయి, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుందని కొంతమంది చెప్తారు. ఇలా అన్ని కూడా విని మీ మైండ్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యేలా మీరే చేసుకున్నారు. ఇన్ని అడ్వైజెస్ ఒక స్టూడెంట్ కి ఒక మైండ్ లోకి వస్తే మీరు ఏ సెలెక్షన్ చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో మీరున్నారు. ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఫేస్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్. కొంతమంది వచ్చి ఇవన్నీ చెప్పినప్పుడు మైండ్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ ని రిమూవ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో నేను అందుకే అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ని ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండకూడదు అని ఇప్పుడైతే నేను వీడియో చేస్తున్నాను. సో వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకి అన్ని కూడా తెలుస్తాయి. బ్రాంచ్ ఇంపార్టెంట్, కాలేజ్ ఇంపార్టెంట్, ప్రజెంట్ జనరేషన్ లో ఏ బ్రాంచ్ ఇంపార్టెంట్ అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి అసలు ఏ బ్రాంచ్ లో ఏముంటాయి, సబ్జెక్ట్స్ ఏముంటాయి, అండ్ అలానే కెరియర్ ఏంటి, అసలు కెరియర్ లో మన కెరియర్ ఏంటి, నాకు ఇంట్రెస్ట్ ఎక్కడుంది, నేను ఏ బ్రాంచ్ తీసుకోవాలని చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ ఉంటుంది. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియోలో నేను చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. అండ్ అలానే ఫ్యూచర్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటే మీకు ఈజీగా ఒక జాబ్ తెచ్చుకోవచ్చు కూడా క్లియర్ గా నేను చెప్తాను. నా అడ్వైస్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. నా అడ్వైస్ మీరు ఎందుకు వినాలి అనుకుంటే ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్, నేను ఇప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. బ్రాంచ్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నారా, కాలేజ్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నారా, అలా అలా కాకుండా ఏది ఇంపార్టెన్స్ ఇవ్వలేదా అని డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈసారి అయితే చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. బీటెక్ లో ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నేను రీసెంట్ గా మీ సీనియర్స్ కూడా చాలా వీడియోస్ చేసి హెల్ప్ చేశాను. ఎలా హెల్ప్ చేసావు బ్రో ఏంటి అంటే, వాళ్ళ సెమ్ ఎగ్జామ్స్ హెల్ప్ చేశాను, టెక్నికల్ రిలేటెడ్ ఫస్ట్ ఇయర్ లో ఏం నేర్చుకోవాలని వీడియోస్ చేశాను, అండ్ అలానే వాళ్ళ కెరియర్ లో ఫస్ట్ ఇయర్ లో ఏం నేర్చుకుంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అని కూడా వీడియోస్ చేశాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే బీటెక్ లో జాయిన్ అవుతున్నారో, ఎంసెట్ రీసెంట్ గా రాసినారో అంటే మీరు రాసింటారు కాబట్టి మీకు కూడా చాలా వీడియోస్ అయితే చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ ఏంటంటే, ఫస్ట్ వీడియోలో అసలు బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే అలానే బీటెక్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఏ బ్రాంచ్ కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, బీటెక్ లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, అది ఒక వీడియో చేశాను. ఇంకో వీడియో ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ ఏఐ, నువ్వు ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి నువ్వు ఈ కెరియర్ ని ఎలా స్టార్ట్ చేయాలి, నీ బీటెక్ కెరియర్ ని ఎలా స్టార్ట్ చేయాలి, నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఏం స్కిల్స్ నేర్చుకుంటే ఈజీగా ఒక జాబ్ తెచ్చుకోగలవు అనేది ఒక వీడియో చేశాను. ఈ 2 వీడియోస్ చూశారంటే ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో ఎవరైనా ఆ 2 వీడియోస్ చూడకుంటే వెళ్ళి ఆ 2 వీడియోస్ చూడండి, కూడా మీకు అర్థమవుతుంది. ఏ డౌట్స్ కూడా మీకు ఉండవు. సో డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి ఆ 2 వీడియోస్ చూస్తే. అండ్ అలానే ఈ వీడియోలో బ్రాంచ్ ఇంపార్టెంట్, కాలేజ్ ఇంపార్టెంట్ అని కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ కూడా డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీకు చాలా వీడియోస్ అయితే చేసి హెల్ప్ చేయబోతున్నాను. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఏం స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఒక జాబ్ తెచ్చుకోగలరు అనేది కూడా నేను చెప్పబోతున్నాను. సో ఇదంతా హెల్ప్ చేస్తున్నాను కాబట్టి మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. 100 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేసేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం కాలేజ్ ఇంపార్టెంటా, బ్రాంచ్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మాట్లాడుకున్నాం. కాలేజ్ ఇంపార్టెంటా, బ్రాంచ్ ఇంపార్టెంట్ అంటే నేను క్లియర్ గా చెప్తాను, క్లియర్ గా వినండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఎవ్రీ సెకండ్ కూడా ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది మీకు. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి, అన్ని అండర్స్టాండ్ అవుతాయి. సో ఇక్కడ కాలేజ్ ఇంపార్టెంటా, బ్రాంచ్ ఇంపార్టెంట్ అంటే నేను ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ లో మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, మీకు ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఏ స్కిల్ లో ఇంట్రెస్ట్ ఉంది, మీ స్కిల్ ఏంటి,
మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, లేదా రోబోటిక్స్ వెళ్ళాలనుకుంటున్నారా, ఏ రిలేటెడ్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, సింగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఇలా కొన్ని పార్ట్స్ ఉంటాయి. అంటే మీకు అందరి స్టూడెంట్స్ కి ఉంటాయని నేను చెప్పను. కొంతమంది స్టూడెంట్స్ అసలు ఫిక్స్ అయ్యి ఉండరు, వాళ్ళ కెరియర్ ఏంటి, నా స్కిల్ ఏముంది అని కూడా ఫిక్స్ అయ్యి ఉండరు. బట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటుంది, నేను ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నాను, అది కావాలనుకుంటే నేను ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, అవన్నీ కూడా తెలియాలి మీకు. సో నేను అందుకే మీరు ఏం కావాలనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నారా, ఇంకా వేరే ఏదైనా కావాలనుకుంటున్నారా అని కామెంట్ సెక్షన్ లో చెప్తే దానికి రిలేటెడ్ రిసోర్సెస్ నేను షేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నా ఒక స్టూడెంట్, ఆ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి నువ్వు ఏం చేస్తే ఈజీగా ఒక జాబ్ తెచ్చుకోగలవు, ఆ సాఫ్ట్వేర్ సైడ్ లో వెళ్ళొచ్చు అనేది కూడా నేను క్లియర్ గా రిసోర్సెస్ ఇస్తాను. సో నేను అందుకే చెప్తున్నాను, మీకు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది అనేది చెప్తే కామెంట్ సెక్షన్ లో నేను దానికి తగ్గట్టుగా మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ అలానే ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఏం కావాలి అన్నా కూడా దానికి తగ్గట్టుగా నేను రిప్లై ఇస్తాను, ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే బ్రాంచ్ ఇంపార్టెంట్, కాలేజ్ ఇంపార్టెంట్ అంటే నా అడ్వైస్ అనేది లాస్ట్ లో నేను చెప్తాను. వీడియో ఎండ్లో కాలేజ్ ఇంపార్టెంట్, బ్రాంచ్ ఇంపార్టెంట్ అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను. ఈ ఫస్ట్ మనం ఇక్కడ ఫ్యూచర్ లో ప్రజెంట్ జనరేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ప్రజెంట్ జనరేషన్ లో ఏఐ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. 100% గ్యారంటీ ఇస్తాం ఏఐ అనేది. బట్ ఏఐ నేర్చుకోవాలనుకుంటే ఏం నేర్చుకోవాలి, అసలు ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అనేది డీటెయిల్ గా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా స్టార్ట్ చేయాలి మీ కెరియర్ అనేది. సో ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది నేను చెప్పేస్తున్నాను కదా. నేను బీటెక్ లో ఇప్పుడు చూస్తున్నాను మార్కెట్ సైడ్ ఎలా ఉంది, అసలు మార్కెట్ లో మనకు వెళ్ళాలనుకుంటే ఏం నేర్చుకోవాలి అనేది కూడా నాకు తెలిసింది ఇప్పుడు. సో తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఏ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఏ రిలేటెడ్ ఏదైనా బ్రాంచ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. కొంతమందికి ర్యాంక్ వచ్చిండదు, 1 lakh అబో ఇలా అలా వచ్చింటుంది, వాళ్ళకి టాప్ కాలేజ్ లో బెస్ట్ బ్రాంచ్ రాదు. వాళ్ళు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 3 కాలేజ్ లోనే బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం బెస్ట్. నేను ఏం చెప్తున్నాను అంటే బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే 4 year కెరియర్ ని డిసైడ్ చేసేది బ్రాంచే. బట్ కెరియర్ డిసైడ్ చేసేది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు సివిల్ లో జాయిన్ అయినా కూడా కోడింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఇయర్ నుంచి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు 4th year లో వెళ్ళినప్పుడు ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు నువ్వు అక్కడ సిఎస్సి వాళ్ళే రావాలి వాళ్ళు ఏం పెట్టరు. నీకు స్కిల్స్ ఉంటే నువ్వు సివిల్ లో ఉన్నా, మెకానికల్ లో ఉన్నా, ఈసీఈలో ఉన్నా, ట్రిబుల్ ఉన్నా, నీకు స్కిల్స్ ఉంటే, కోడింగ్ రిలేటెడ్ స్కిల్స్ ఉంటే నువ్వు ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యి నువ్వు ఒక జాబ్ క్రాక్ ఈజీగా చేయొచ్చు. నేను అందుకే చెప్తున్నాను టైర్ 3 కాలేజ్ లో బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం బెస్ట్. ర్యాంక్ అనేది మీకు బెస్ట్ ర్యాంక్ రాకుంటే టైర్ 3 కాలేజ్ లో బెస్ట్ బ్రాంచ్ చూసుకోవడం బెస్ట్. అలా కాదు బెస్ట్ కాలేజ్ లో కొంచెం బ్రాంచ్ అనేది తక్కువ ఉన్నా కూడా మేము చూస్ చేసుకుంటాం అనుకుంటే అది మీ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. కాలేజ్ ఇంపార్టెంటే, కాలేజ్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. బట్ ఏంటంటే ర్యాంక్ వచ్చిందని మీకు ర్యాంక్ రానప్పుడు మీకు టైర్ 3 కాలేజ్, మీడియం కాలేజీల్లో కూడా బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. నా అడ్వైస్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే క్లియర్ గా వినండి చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నానంటే నువ్వు టాప్ కాలేజ్ లో జాయిన్ అయినా, మీడియం కాలేజ్ లో జాయిన్ అయినా నువ్వు నేర్చుకోవాల్సింది స్కిల్సే. స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు. హైయెస్ట్ పర్సంటేజ్ ఉండి సిజిపి ఎక్కువ ఉండి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం లేదు. ఎవరికైతే హై స్కిల్స్ ఉంటాయో, స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మైండ్ లో మీకు ఒక డౌట్ రావచ్చు, స్కిల్స్ అంటే ఏంటి బ్రో? చాలా మంది స్టూడెంట్స్ కి స్కిల్స్ అంటే ఏంటి అని కూడా తెలియకపోవచ్చు. బట్ నేను ఫ్యూచర్ లో నేను అన్ని కూడా మీకు చెప్తాను. సో నేను అందుకే చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్డేట్ వచ్చినప్పుడల్లా కూడా ఆ వీడియోని చూసారంటే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. అలానే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి ఏంటి అని కూడా తెలుస్తుంది. నేను అందుకే చెప్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే నేను కూడా చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను మీకు హెల్ప్ చేయాలి అని. సో సో నేను చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను, మీరు కూడా ఫిక్స్ అయితే ఒక రీచ్ కి వెళ్ళొచ్చు మనం. సో నేను అందుకే చెప్తున్నాను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీ అప్డేట్ ని ఫాలో అవ్వండి, ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తున్నాను. సో ఎక్కడి వరకు వచ్చాం మనం ఇప్పుడు, బ్రాంచ్ దా కాలేజ్ దా అని చెప్పాను కదా. టైర్ 3 కాలేజ్ లో బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ బెస్ట్ బ్రాంచ్ అంటే ఏంటి బ్రో అంటే ఇక్కడ సిఎస్సి ఏఏ సైడ్ వెళ్ళినా, సిఎస్సి తీసుకున్నా, సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నా, అండ్ అలానే సిఎస్టి సైబర్ సెక్యూరిటీ ఏ తీసుకున్నా కూడా నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాల్సిందే. ఇక్కడ ఊరికి స్పెషలైజేషన్స్ అంటే ఇవి ఏఎంఎల్, ఏఐడిఎస్ అండ్ ఏఐ అండ్ అలానే ఇంకొన్ని ఉంటాయి సిఎస్టి సైబర్ సెక్యూరిటీ, ఇలా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా సిఎస్సి రిలేటెడ్ వస్తాయి. బట్ ఎందుకు స్పెషలైజేషన్స్ పెట్టారంటే
నువ్వు ఒక సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది. ఏఎంఎల్ తీసుకున్నావంటే ఏఎంఎల్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ నీకు ఏఎంఎల్ రిలేటెడ్ జాబ్ చేయాలనుకుంటే ఏఎంఎల్ చూస్ చేసుకో. అది నీ స్కిల్, నీకు ఇంపార్టెంట్ అది. సో ఏఎంఎల్ నేర్చుకున్నామంటే అక్కడ నీకు 4 ఇయర్స్ నీకు తెలుస్తుంది. ఏఎంఎల్ లో నేనేం నేర్చుకోవాలి, ఏఎంఎల్ జాబ్ తెచ్చుకున్నట్టు నేనేం చేయాలని కూడా తెలుస్తుంది. ఆ 4 ఇయర్స్ లో తెలుస్తుంది. నేను అందుకే చెప్తున్నాను, కాలేజ్ ఇంపార్టెంట్ కాదు, బ్రాంచ్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకవేళ ర్యాంక్ రాకపోతే, ఒకవేళ బెస్ట్ ర్యాంక్ వస్తే నువ్వు టాప్ కాలేజీలో టాప్ బ్రాంచ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది మీ చాయిస్. అంత టాప్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. కన్ఫ్యూజన్ పెట్టుకోని వాళ్ళు వాళ్ళ చాయిస్ వాళ్ళు చూస్ చేసుకుంటారు అనేది అది నాకు తెలుసు. బట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మిడిల్ లో ఉంటారో 50K ర్యాంక్, 40K ర్యాంక్ ఇలా వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయి ఉంటుంది. వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేశాను. వాళ్ళ కోసమనే కాదు, కొంతమంది ఎవరైనా టాప్ తెచ్చుకున్న వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయని కాబట్టి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియోలో అయితే ఇప్పుడు నేను చెప్పాను, బెస్ట్ కాలేజ్ ఇంపార్టెంట్, బెస్ట్ బ్రాంచ్ ఇంపార్టెంట్ అంటే బెస్ట్ బ్రాంచ్ ఇంపార్టెంట్. బెస్ట్ బ్రాంచ్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే నువ్వు కొన్ని స్కిల్స్ అయినా కూడా ఆ బ్రాంచ్ లో నేర్చుకుంటావు. అదే కాలేజీలో సివిల్ సైడ్ అయినావంటే నువ్వు సివిల్ సబ్జెక్ట్స్ చదవాలి అండ్ అలానే కోడింగ్ సబ్జెక్ట్స్ కూడా చదవాలి. ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే సివిల్ చదువుతావా, కోడింగ్ సబ్జెక్ట్స్ చదువుతావా, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే ఆ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోమన్నా. టైర్ 3 కాలేజీలో చదివి అంటే మీడియం కాలేజీలో చదివి ఒక హైయెస్ట్ ప్యాకేజ్ జాబ్ తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ కోడింగ్ రిలేటెడ్ స్కిల్స్, హై స్కిల్స్ ఉన్నాయి. సో వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారు. ఇక్కడ టాప్ కాలేజీలో జాయిన్ అయ్యి బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకున్న వాళ్ళకి కూడా జాబ్ రాకపోవచ్చు. ఎందుకు? వాళ్ళ స్కిల్స్ నేర్చుకోలేదు. టాప్ కాలేజీలో జాయిన్ అయ్యారు, టాప్ బ్రాంచ్ తీసుకున్నారు, బట్ జాబ్ రాలేదు. ఎందుకు? వాళ్ళ స్కిల్స్ నేర్చుకోలేదు. ఇప్పుడు టాప్ కాలేజ్ అయితే ఏమి, టాప్ బ్రాంచ్ అయితే నీకు స్కిల్స్ లేనప్పుడు టాప్ బ్రాంచ్ అయితే ఏమి, టాప్ కాలేజ్ అయితే ఏమి, నీకు స్కిల్స్ ఉంటే జాబ్ ఇస్తారు, స్కిల్స్ లేకుంటే జాబ్ ఇవ్వరు. సో అప్పుడు టైర్ 3 కాలేజ్ అయితే ఏమి, టాప్ కాలేజ్ అయితే ఏమి, ఇది గుర్తుపెట్టుకోండి మైండ్ లో. టైర్ 3 కాలేజ్ అయినా టాప్ కాలేజ్ అయినా నీకు స్కిల్స్ ఉంటేనే ఇస్తారు. బట్ ఏంటంటే కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి టాప్ కాలేజీలో. అది నేను గ్యారంటీ ఇస్తాను, టాప్ కాలేజీలో బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఆ టాప్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మీకు ర్యాంక్ రావాలి కదా. ఆ ర్యాంక్ కి తక్కువ వచ్చినప్పుడు టాప్ కాలేజీలో మీడియం బ్రాంచ్ చూస్ చేసుకోకండి. టైర్ 3 కాలేజీలో అయినా కూడా బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోండి, నా అడ్వైస్ ఇస్తున్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదైతే క్లియర్ గా చెప్పేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే కూడా చెప్పాను. అంటే నా 2 వీడియోస్ గురించి నేను చెప్పాను. ఆ 2 వీడియోస్ చూస్తే మీకు ఏం ఇంపార్టెంట్, మీ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్పాను. ఇది ఫైనల్ గా నా అడ్వైజ్ ఏంటంటే, మీకు ఒక మీడియం ర్యాంక్ వచ్చింటే ఆ మీడియం ర్యాంక్ తగ్గట్టు టైర్ 3 కాలేజ్ అయినా పర్వాలేదు, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకు అవుతుందని కూడా చెప్పాను. బట్ టాప్ కాలేజీలో కూడా మేము తెచ్చుకుంటాం, మాకు టాలెంట్ ఉంది అనే దానికి కూడా చెప్పాను. సివిల్ బ్రాంచ్ లో ఉండి కూడా నువ్వు కోడింగ్ సైడ్ రిలేటెడ్ జాబ్ తెచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే 2 సబ్జెక్ట్స్ చదవాలి, సివిల్వి చదవాలి, అలానే కోడింగ్ కూడా చదువుకుంటూ ఉండాలి. కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, హార్డ్ వర్క్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఒక రూల్ ఉంది, ఎవరైతే హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీగా చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ కాదు బ్రో, ఏంటి టాప్ కాలేజ్ కాదు, టాప్ మీడియం కాలేజ్ కాదు, టైర్ 3 కాలేజ్ కాదు, టాప్ బ్రాంచ్ కాదు, మీడియం బ్రాంచ్ కాదు, ఇవన్నీ కాదు. ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెన్స్ గా స్కిల్స్ నేర్చుకుంటాడో ఫస్ట్ ఇయర్ నుంచి, ఆ స్టూడెంటే టాప్ లేక్ వెళ్తాడు, ఈజీగా జాబ్ తెచ్చుకోగలడు, ఈజీగా హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోగలడు. ఇది నా అడ్వైస్. నేను చెప్పేది క్లియర్ గా చెప్పేశాను. టాప్ కాలేజ్ ఇంపార్టెంట్ కాదు, టాప్ బ్రాంచ్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు ఇంపార్టెంట్. ఎక్కడన్నా కూడా నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే నువ్వు నేర్చుకుంటావు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఫ్రీగా నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీకు ఉన్నాయి రిసోర్సెస్. సో నేను అందుకే చెప్తున్నాను, ఎక్కడ జాయిన్ అయినా పర్లేదు, నువ్వు నీకు స్కిల్స్ నేర్చుకోవాలి అని నీకుంటే నువ్వు ఎక్కడున్నా నేర్చుకుంటావు. టాప్ కాలేజీలో జాయిన్ అయితే నువ్వు స్కిల్స్ నేర్చుకుంటావు అంటే చాలా మంది స్టూడెంట్ టైర్ 3 కాలేజీలో జాయిన్ అయిన కూడా జాబ్ తెచ్చుకున్నారు. అప్పుడు ఎలా చెప్తావు ఏంటి? బట్ ఏం ఇంపార్టెంట్ లేదు బ్రో ఇక్కడ. నువ్వు ఏంటంటే నేను అన్ని క్లియర్ గా చెప్పేస్తున్నాను రియాలిటీగా. ఇక్కడ ఏం ఇంపార్టెంట్, నువ్వు స్కిల్స్ నేర్చుకునేది ఇంపార్టెంట్ అంతే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇంత క్లియర్ గా ఎవరు చెప్పరనుకుంటున్నానంటే నేను రియాలిటీ చెప్పేశాను. ఇంకా మీ ఇష్టం, మీరు ఏది చూస్ చేసుకుంటారో మీ ఇష్టం ఇంకా. బట్ ఏ అయితే రిలేటెడ్ ఫ్యూచర్ ఉంది. బట్ సిఎస్సి ఏఎంఎల్ దాని గురించి మీ బ్రాంచ్ గురించి మీరే థింక్ చేయండి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. మీ అడ్వైస్, మీకు ఎక్కడ ఏ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే అది మీ అడ్వైస్ ఉంటుంది, మీరు చూస్ చేసుకోగలరు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలిసే ముందు మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే మీ ఫ్యూచర్ లో ఏం అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను రిసోర్సెస్ అనేది షేర్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, బై.